శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజున 2024 జనవరి రాశి ఫలాల్లో మీనరాశి వారి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పురావత 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉండే స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది. ఈ మాసం బాగుంది, అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది. అలాగే దంపతుల మధ్య కూడా బాగుంది, ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోతే మీరు కూడా కలుసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువర్గం వారు మిత్రవర్గం వారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు. ఈ మాసంలో మీకు వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలకి ప్రయాణం చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అయితే కొత్త వారు పరిచయం అవుతారు. కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీనరాశి వారు కొత్త వారు పరిచయం అవుతారు. వాళ్ళతో కాస్త మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు నమ్మి పత్రాలు, బంగారం, డబ్బు ఏది ఇవ్వద్దు, ఏది పెట్టద్దు. మీ సొంత విషయాలు చెప్పొద్దు. మీ స్వ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. మీ కుటుంబ సభ్యులు కూర్చొని షేర్ చేసుకోండి తప్ప బయట వెళ్తే ఎవరితో షేర్ చేసుకోవద్దు. కొన్ని విషయాలు మాత్రం అనుభవించిన సలహా తీసుకోండి. కొన్ని విషయాలు అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. ఇకపోతే మీకు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ముఖ్యమైన ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఒక నిమ్మకాయ గాలికి పెట్టుకోండి దగ్గర ప్రయాణం చేస్తాం. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఏ వృత్తిలో సరే వృత్తిపరంగా రాణింపు ఉంటుంది. మీకు అంటే మీ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ బయటపడుతుంది. మీకు చక్కగానే మిమ్మల్ని గుర్తిస్తారు. చక్కగానే ఏ విధమైన అనుమానం లేదు, గుర్తింపు ఉంటుంది. మీరు ఒక మెట్టు ఎక్కుతారు పైకి. మీరు ఒక స్టెప్ వేయడానికి మంచి అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లోనే కొన్ని రకాలుగా శుభకార్యాలు అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు నూతన వస్త్ర ప్రాప్తి, వాహన యోగం కనిపిస్తుంది. ఏదో పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే శుభవార్తలు వింటారు. ఈ మాసం మీరు చక్కగా శుభవార్తలు వింటారు, దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీరు ముఖ్యంగా ఏంటంటే కాస్త ప్రయాణ విషయం జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడి విషయం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. అంతే. కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. అలాగే సంఘంలో పరపతి గౌరవం పెరుగుతుంది. సంఘంలో పరపతి గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా వారికి పనిచేస్తుంది, ఇతరులకు పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఇతరులకు పనిచేస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశివారు కంగారు పడాల్సిన పని అయితే లేదండి. అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న రుగ్మతలు ఉన్నా మీరు కంగారు పడొద్దు. అసలు మీకు బాగుంది, అడుగు ముందుకేయండి. ఏది పట్టించుకోవద్దు. తోసిరాజు ఆటకట్టు ఏ సమస్య మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు కష్టపడండి, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకేయండి, మీరు సక్సెస్ అవుతారు. ట్రై అగైన్. మళ్ళా ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఆపొద్దు. అయితే ఏంటంటే ఒకటే, మీరు కరెక్ట్గా ఉండండి, నిదానంగా ఉండండి, ఓర్పు ఉండండి, ఆచితూచి మాట్లాడండి. ఎవరితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా గురువులతో, బ్రాహ్మణులతో, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద ఏదైనా చెడు కామెంట్స్ చేయొద్దు, చెడుగా మాట్లాడొద్దు. ఎందుకంటే గురువులు బ్రాహ్మణులు దూషిస్తే వారు ఆగ్రహిస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. భగవంతుడు కూడా రక్షించడం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేదు కదా, చక్కగా సైలెంట్గా కూర్చోండి. అంతే. ఇకపోతే ఈ రాశిలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. రాజకీయ నాయకులు మాత్రం బాగుంది.
మీరు చేపట్టే పనులు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. అలాగే ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు కొన్ని పదవులు కూడా చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా, టీవీ వారికి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, మీకు అవార్డులు వస్తాయి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కానీ అవకాశం ఉపయోగించుకోండి, కష్టపడండి అంతే. ఎవరైనా సరే కష్టపడండి, అవకాశం ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇందులో ఈ రాశిలో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులు బద్ధకాన్ని విడనాడి ప్రయత్నించారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇంకా ఇతర దేశం ఉన్న వరకు బాగుంది, ఇతర దేశం వెళ్ళే వరకు కూడా బాగుంది. చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా చాలా చక్కగా దివ్యంగా ఉందండి. కానీ ప్రయత్నం చేయండి, అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మీకు ఒక 30-40% మాత్రం పనిచేస్తాయి. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ లగ్నం ఎలా ఉందో, అది ఎలా ఉందో ఉన్న గ్రహ పరిస్థితి, ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఏ పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పినవి జరగచ్చు, జరగవచ్చు. కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన కొంతమంది జరిగినాయండి, చాలా బాగున్నాయండి, పరిహారాలు మాకు సక్సెస్ అయిన కొంతమంది. గురుగారు మీరు చెప్పిన ఏమి జరుగుతలేదండి, లేవండి అని కొంతమంది కాల్ చేస్తారు. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటారు. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే మీరు ఈ క్రింద నంబరుకి ఫోన్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు రాసిన. ఇక ఈ జనవరి 24 ఈ మాసంలో ఈ మీనరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకోండి. ఈ మాసం అంతా మీరు గురు ఆరాధన చేసుకొని చక్కగాని గురువుని స్మరించండి. బాబా దేవాలయం వెళ్ళండి, గురువారం దక్షిణామూర్తిని స్తోత్రం చేసుకోండి. అలాగే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ అక్కడికి వెళ్ళండి. ముఖ్యంగా ఔదంబర వృక్షం ఉంటుందమ్మా, దత్తాత్రేయుడు ఔదంబర వృక్షం ఉంటుంది ఉన్న దేవాలయం ఏదైతే ఉందో అది దానికి ప్రదర్శన చేయండి. గురువారం రోజున ఎక్కువ అంటే ఆ అవకాశం ఉంటే, అంటే ఆ దత్తాత్రేయుడు ఔదంబర వృక్షం ఉన్న దేవాలయం ఉంటే మీకు దగ్గరలో లక్కీగా గురువారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీ అవకాశాన్ని బట్టి 108 ప్రదర్శన చేయండి. అవకాశాన్ని బట్టి శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీపాదరాజ శరణం ప్రపంచే, శ్రీదత్త శరణమమ్మ, ఏదో ఒకటి చేయండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపార ప్రయత్నం చేసేవాళ్ళు, చదువురీత్యా ప్రయత్నం చేసేవాళ్ళు తప్పకుండా వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. ప్రతి గురువారం దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయకి ఈ ప్రదర్శన చేసుకోవడం. సరే దత్తాత్రేయ లేడండి, బాబా వారి దగ్గరికి వెళ్ళండి, ఆయనే గురువే కదా, బాబా దేవాలయండి, ఆయనే ప్రదర్శన చేయండి, కొంచెం కూర్చోండి, స్మరించుకొని ఆయనే చూసుకుంటాడు. అంటే ఎక్కువ గురువు నామాన్ని పట్టించండి, గురువును ఆశ్రయించండి, మీకు బాగుంటుంది. మీకు కూడా టైం బాగుంది. ఇప్పుడు ఈ టైం బాగున్నప్పుడు ప్రయత్నం చేసుకోండి. ఎప్పుడైతే ఈ గురువుని పట్టుకున్నారో ఇంకా మీకు బలం ఉంటుంది, మీరు సక్సెస్ అవుతారమ్మా, మీరు సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేయండి. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోండి, మీకు బాగుంటుంది. అలాగే ఒక గురువారం ఏం చేస్తారంటే పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో కాస్త కిలోంబో శనగలు మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. ఒక గురువారం చాలు. అలాగే అరటిపళ్ళు పంచండి. వీలైతే గురువారం అరటిపళ్ళు అక్కడ ఉన్న భక్తులకి, బయట భిక్షగాలకి పంచండి. పులిహారగానే అన్నంగానే పెట్టండి. ఇకపోతే మీకు బయట భిక్షగాళ్ళు ఉంటారు, భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, ఈ గుడ్డివారు, ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా. వాళ్ళకుంటే తప్పనిసరిగా మీరు ఏ రోజైనా సరే వారికి వీలైతే ఆహారం పెట్టండి, కాస్త కడుపు నింపండి అమ్మా, భోజనం పెట్టండి, లేదా అరటిపండు పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, ఏదైనా సరే ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే పారిశుద్ధ కార్మికులు, వాళ్ళు మీకు తారసపడుతున్నారు, పారిశుద్ధ కార్మికులు, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చేయండి ఏమో. అలాగే గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి వేయండి అవకాశం ఉన్నప్పుడు. పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి. అలాగే కాకులు పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి. అలాగే కుక్కలు బిస్కెట్లు వేయండి, బ్రెడ్ పెట్టండి.
ముఖ్యంగా నల్లకొక్క కనిపిస్తే వాళ్ళకి ఏమైనా పెట్టండి, అంటే మీ అవకాశాన్ని బట్టి. ఎప్పుడైనా సరే నల్లకొక్క కనిపిస్తే అవకాశం ఉంటే బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. కాలభైరవుడు ఏలర్సన్లు ఉన్నారు కదమ్మా, అది మీకు పనిచేస్తుంది. అలాగే మీరు ఏదైనా గురుక్షేత్రం దర్శించుకోండి. ఏదైనా గురుక్షేత్రం అంటే గానగాపురం కానీ, పిఠాపురం కానీ, అలా లేదంటే దక్షిణామూర్తి కోటప్పకొండ, అలాగే ద్రాక్షారామం, లేదంటే షిరిడి, అవకాశం ఉన్నవారు షిరిడి, శనిసింగనాపురం ఉంది అక్కడ. ఇలా అవకాశం ఉన్నవారు ఏదన్నా క్షేత్రం దర్శించుకోండి. ఇంకా అవకాశం లేని ఊళ్ళోనే మీ అవకాశం బట్టి చేసుకోండి. అందువలన మీరు ఎవరైనా ఈ రాశి వారు ఎక్కువ బాధపడుతుంటే, సకల శత్రు రోగ రుణ బాధలతో మీరు బాధపడుతుంటే శివాలయంలో సౌర రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి మీ అవకాశాన్ని బట్టి. ముఖ్యంగా శివాలయంలో అభిషేకం ఉదయం సోమవారం రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య రావుకాల టైంలో వెళ్ళడం, చండీ ప్రదర్శన చేయటం, అలాగే అక్కడ ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం, శివాలయాలు అభిషేకం చేయించుకోవడం, ఇవన్నీ చేయండి గంటన్నరలో, మీకు బాగుంటుంది. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే శివాలయంలో అయ్యగారికి స్వయంపాకం దానం చేయండి. బియ్యం, ఉప్పు, పప్పు యథాశక్తి దక్షిణ మీ అవకాశం బట్టి ఇవ్వండి, చాలు, అంతే. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి. ధైర్యం ఉండడం మీనరాశి వారు, ఏ ఇబ్బంది లేదు, మీకు బాగుంది. ఏది ఉన్నా సరే తోసరి ఆటకట్టు. పరిస్థితుల్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకోండి, అడుగు వేయండి, అంతే. అదే పనిగా అదే పట్టుకుని ఏలపడకండి. నే పట్టిన కొందేళ్ళకి 3 కాళ్ళని పట్టకండి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మీరు ముందు ప్రయత్నం చేయండి, ఫలితం భగవంతుడు ఇస్తాడు. ముందు మనం ధర్మంగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కంగారు పడద్దు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ అనుమానం వచ్చినా, ఏ సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి. కింద నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. మీకు సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మా ఆఫీస్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏమన్నా కావాలండి, నో ప్రాబ్లం. సరే, అయితే అందుగురించి అలా చేసుకోండి. మీకు అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖం బంధు శుభం బంధు స్వస్తి.